ఐ థింక్ మనం ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండర్ డాగ్ స్టోరీని విట్నెస్ చేసాం. లిటరలీ ఐర్లాండ్ మనందరినీ ఫోర్స్ చేసింది మ్యాచెస్ చూడమని. కరెక్ట్. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ ఛాంపియన్స్. 3 సంవత్సరాల్లో 16 సిరీస్లు ఆడావు, ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇలాంటి ఏ టీం వచ్చినా కానీ మనల్ని టచ్ కూడా చేయలేకపోయారు. కంప్లీట్ డామినేషన్ ఇన్ ద లాస్ట్ 3 years. అండ్ గెస్ వాట్, ఐర్లాండ్ ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ని, డెబ్యూటెంట్స్ని వేసుకొని వచ్చి ద బీట్ ద మైటీ ఇండియా. హార్దిక్ పాండ్యా, బుమ్రా ఇద్దరిని తీసేస్తే మిగతా అంతా ఇండియా స్క్వాడ్ వెళ్ళింది. ఎన్ని 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 దారుణాలు సార్. ఐర్లాండ్ ఒక ర్యాండమ్ వీకెండ్లో మనకు 2 లైఫ్ లెసన్స్ నేర్పించింది. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ అపోజిషన్. అండ్ నీ ఛాన్సెస్ ఎంత తక్కువ ఉన్నా కానీ గివ్ యూ 100%. వాళ్ళేం ఫ్లూక్లో గెలవలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేశారు. 2 డెబ్యూటెంట్స్కి స్పెషల్ మెన్షన్. జై ముండ్రో, మాథ్యూ కోలార్డ్ అమేజింగ్ బౌలింగ్ చేశారు. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, వాళ్ళిద్దరికీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్. క్రేజీ స్టఫ్.